కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. ఆ యుద్ధం ప్రారంభమైంది. మరి ప్రారంభంలో శ్రీకృష్ణుడు ఆ యుద్ధ వీరులను మీకే ఆధిపత్యం ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? భీష్ముడు, ద్రోణాచార్యుడు, ధర్మరాజు, అర్జునుడు, దుర్యోధనుడు, ఇలా ఒక్కొక్కరికి కర్ణుడు, అందరూ ఒక్కొక్కరికి అడిగాడు అన్నమాట. శ్రీకృష్ణుడు అడిగాడు, ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని పూర్తి చేస్తారు మీకే ఆధిపత్యం ఇస్తే? ఒక్కొక్కరు 28 రోజులు, 25 రోజులు, 20 రోజులు, 18 రోజులు, ఇలా రోజులు చెబుతున్నారు. దూరం నుంచి ఒక యువ కిశోరం ఉన్నాడు. రహస్యంగా వాడి దగ్గరికి వెళ్ళి, నీకే ఆధిపత్యం ఇస్తే ఎన్ని రోజుల్లో యుద్ధం పూర్తి చేస్తావు? ఒక్క నిమిషం. మరొక్కసారి చెప్పు, ఒక్క నిమిషం. అదేంటి? మహామహులు, వీరాది వీరులు, యుద్ధంలో తలపండిన వాళ్ళు 28 రోజులు, 25 రోజులు, 20 రోజులు, 18, 15 ఇలా రోజుల్లోనే చెబుతూ ఉంటే ఇప్పుడిప్పుడే కనీసం నూనూగు మీసాలు కూడా నీకు రాలేదు, ఒక్క నిమిషమా? ఏంటబ్బా అని ఒక్కసారి ఆలోచించాడు. ఇంతకీ ఆ యువ కిషోరం ఎవరైనా ఆలోచిస్తే బర్బరీకుడు. పేరు విన్నారండి? బర్బరీకుడు. నేను ఎప్పుడో విన్నాను, కానీ ఈ యోధుని చరిత్ర మాత్రం నిజంగా నాకు పరిపూర్ణంగా తెలియదు. అందుకే ఈ యోధుని చరిత్రను మీకు అందివ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఒక మహాభారతంలోని ఒక ఘట్టంలో ఈ కథను చదవడం జరిగిందండి. బలా అనిపించింది. బర్బరీకుడు. ఎవరి బర్బరీకుడు? అంత ధైర్యం, అంత తెగువ ఎలా వచ్చేది? నిజమేనా? ఏదో గాలి మాటలా? కాదండోయ్, నిజమే. ఆ యువ కిషోరం అయిన బర్బరీకుడి దగ్గర 3 బాణాలు ఉంటాయి. కేవలం 3 బాణాలు. అందుకే త్రిబాణధారి అని కూడా అంటారు బర్బరీకుడిని. ఇంతకీ ఎవరి బర్బరీకుడు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఈ బర్బరీకుని తెలుసుకుపోయే ముందు మన ఛానల్ జామీ సుబోధన మొదటిసారి చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాన్ని మిత్రులందరూ మర్చిపోతున్నారు. నా ప్రియమైన మిత్రులు కూడా ఆ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. ఒక్కసారి పరిశీలించండి, సబ్స్క్రైబ్ అయిందో లేదో. పాత ఛానల్ కాదండి, ఇది కొత్త ఛానల్. పరిశీలన చేయండి. అదేవిధంగా ఇంక ఏ విధంగా కూడా మిమ్మల్ని నేను ఏమీ అడగకుండానే డైరెక్ట్గా బర్బరీకుని యొక్క వృత్తాంతంలోకి వెళ్ళిపోదాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే వీరి చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా యువతైన మీ పిల్లలకు కూడా అందించగలుగుతాం. మనం మన పిల్లలకు ఇలాంటి అద్భుతమైన వీరుని యొక్క గాథలు అందించడం చాలా ముఖ్యం. వాళ్ళ వ్యక్తిత్వానికి చాలా చాలా ఉపయోగపడతాయి కూడా. మరి బర్బరీకుడు ఒక మహాయోధుడు. మహాభారతం అనగానే మనకి కౌరవులు, పాండవుల చరిత్ర తెలుస్తుంది. ముఖ్యంగా భాగవతం అనగానే శ్రీకృష్ణుని చరిత్ర అనుకుంటాం. శ్రీకృష్ణుని చరిత్ర మొత్తం ఉంటుంది. మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడే ఉంటాడు. శ్రీకృష్ణుడు లేని మహాభారతాన్ని మనం ఊహించుకోలేం. ఏ ఘట్టంలోకి వెళ్ళినా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతూ ఉంటారు. కాబట్టి ఈ బర్బరీకుని చరిత్రకు శ్రీకృష్ణునికి ఉన్న
ఆ సంబంధాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించవలసి వస్తుందన్నమాట. మరి మహాభారతంలో పాండవులు ఉన్న లక్క గృహం దహనమైన తర్వాత భీముడు తన సోదరులను, తల్లిని, అందరినీ కూడా రక్షించి తన శరీర భాగాల మీద కూర్చోబెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉంటాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతుంటాడు. ఆ అరణ్యంలో హిడింబి అనే రాక్షసి ఆమె భీముణ్ణి వరిస్తుంది. మరి భీముడు హిడింబి సంతానమే ఘటోత్కచుడు. హిడింబి భీముని యొక్క సంతానమే ఘటోత్కచుడు. మరి ఘటోత్కచుడు అనగానే మనకి వివాహ భోజనంబు వెంటైన వంటకంబు ఇయాల వారి విందు మాయావజల్లో మనం చూసాం కదండి. ఎస్వి రంగారావు ఆ పాత్రను అద్భుతంగా సహజ నటనతో ఔరా అనిపించుకున్నారు. ఘటోత్కచుడు, ఆ ఘటోత్కచుని సుపుత్రుడే బర్బరీకుడు. ఇదండి ఘటోత్కచుడు యాదవరాజైన మురు రాజు కుమార్తె అయినటువంటి మౌర్వి అహిలావతి ఆ మౌర్వి లేక అహిలావతిని వివాహం చేసుకోవడం జరిగింది. వారిరువురి సంతానమే ఈ బర్బరీకుడు, యువ కిశోరుడు అయినటువంటి బర్బరీకుడు. అయితే ఎప్పుడైతే యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైందో ఆ యుద్ధాన్ని చూడాలని తహతహలాడిపోతాడు ఈ యువ కిషోరుడైన బర్బరీకుడు. మరి బర్బరీకునికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? అందులోనూ తల్లితో ఏమంటాడంటే, అహిలావతితో, మాత, యుద్ధమే నేను చెయ్యవలసి వస్తే ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారి పక్షాన పోరాడి గెలిపిస్తాను అంటాడు బర్బరీకుడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బర్బరీకునకు తల్లి చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు, అన్ని విద్యలు నేర్పుతుందన్నమాట. అందులోని దేవి ఉపాసకుడు కూడా. ఆ దేవి ఈ బర్బరీకునకు 3 బాణాలు ఇవ్వడం జరుగుతుంది. తిరుగులేని బాణాలవి 3. ఆ 3 బాణాల యొక్క విశిష్టత ఏమిటంటే, 1 శత్రువులు ఎక్కడెక్కడున్నారో ఏరి చంపేస్తుంది. 2 తన పక్షం వారు ఎక్కడున్నారో ఏరి రక్షిస్తుంది. 3 మొత్తం యుద్ధాన్ని పరిసమాప్తం చేస్తుంది. అంతే కదండి. అందుకే ఆ యోధుడు శ్రీకృష్ణునికి ధైర్యంగా 1 నిమిషంలోనే యుద్ధాన్ని ముగిస్తానన్నాడు. మరి ఆ బర్బరీకుని యొక్క ధైర్యం 3 బాణాల్లో ఉందన్నమాట. తన తల్లితో యుద్ధాన్ని చూడాలని, యుద్ధమే చేయవలిస్తే బలహీనుల పట్ల పోరాడతానని చెప్పి యుద్ధ రంగానికి రావడం జరుగుతుంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు ఆ వీరాది వీళ్ళందరినీ కూడా వారి అభిప్రాయాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఆ సమయంలో దూరంగా ఉన్నటువంటి యువకిషోరాన్ని చూసి మారు వేషంలో ఆ ప్రాంతానికి వెళ్ళి, బాలక, ఇదే అవకాశం నీకొస్తే ఎన్ని రోజుల్లో యుద్ధాన్ని పూర్తి చేయగలవు? మారు మాట ఆడకుండా, 1 క్షణం కూడా ఆలోచించుకుంటా 1 నిమిషం అన్నాడు. ఎలా? తన దగ్గర 3 బాణాలున్నాయని, త్రిబాణధారినని, ఆ 3 బాణాల గొప్పతనం ఏమిటో వివరించాడు. కృష్ణుడు ఒక్కసారి పరిశీలన చేశాడు. అవునా, ఆ 3 బాణాలకు అంత శక్తి ఉందా? మరి నేను నమ్మేదెలా? పరీక్షించుకోండి అంటాడు. అదిగో చెట్టు,
ఆ చెట్టు ఆకుల్ని మొత్తం ఒక బాణంతో రాల్చే అంటాడు. ఎప్పుడైతే అలా అన్నాడో బాణం పట్టుకొని దేవి ఆ మాతను ఒక్కసారి ఇలా ఉపవాసం చేస్తూ ఉంటాడో ఆ సమయంలో ఒక ఆకు పీకి కృష్ణుడు తన పాద కింద పెట్టుకుంటాడు. ఎప్పుడైతే బాణాన్ని ప్రయోగించాడో బాణం మొత్తం చెట్టు ఆకులన్నీ కూడా రాల్చేస్తామట. మొత్తం అన్నీ కూడా ఆ బాణం కృష్ణుడు పాదం దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇదేంటి ఇక్కడ? మీ పాదాన్ని ఒక్కసారి తీస్తే అక్కడున్న ఆకుని ఇది ఖండిస్తుంది, తీయలేదనుకోండి మీ పాదాన్నే ఖండిస్తుంది. అవునా అని పాదాన్ని తీస్తాడు, ఆకును ఖండిస్తుంది. చాలా ఆశ్చర్యపడతాడు. రెండో బాణం మొత్తం ఆ కొమ్మల్ని అన్నీ కూడా నరికిస్తుంది. రెండో బాణం ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షుల్ని క్రిమికీటకాలని రక్షిస్తుంది. రెండో బాణం రక్షిస్తుంది. మూడో బాణం ఈ రాలిపడిన ఆకులన్నీ కూడా కట్టకట్టేస్తుంది. ప్రత్యక్షంగా ఆ బాణాల యొక్క శక్తిని చూశాడు. అప్పుడు బర్బరీక, యుద్ధాన్ని చూడడానికి వచ్చావు, యుద్ధం చేయాలనుకుంటున్నావు, ఏంటి యుద్ధం ఎవరి పక్షాన్ని చేస్తావు అంటే, నేను ఇప్పుడు బలహీనుల పక్షాన్నే చేస్తాను. మరి పాండవులు 7 అక్షముల సైన్యం, కౌరవులు 11 అక్షముల సైన్యం. మరి ఎవరి పక్షాన్ని చేస్తావు? పాండవుల పక్షాన్ని. మరి పాండవుల పక్షాన్ని చేసినప్పుడు నీ బాణాల వల్ల పాండవులు బలవంతులు అయిపోతారు కదా, అప్పుడు కౌరవులు బలహీనలు అయిపోతారు కదా. అవును కదూ, కౌరవుల పక్షాన్ని. మరి కౌరవ పక్షాన్ని ఉంటే పాండవులు బలహీనలు అవుతారు కదా. ఓ, ఈయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? నా ఆలోచన విధానం తప్పు కదా. ఎలా? మరి ఎలా? యుద్ధాన్ని నేను ఎలా చేయగలను అంటాడు. అప్పుడు కృష్ణుడు తన నిజ స్వరూపాన్ని చూపెట్టి, ఈ మహాసంగ్రామం ప్రారంభంలో ఒక యోధుని బలితో ప్రారంభించాలి, ఆ యోధుడు నువ్వై ఉండాలి. అవునా కృష్ణ, ఇంతమంది వీరాది వీరులు ఉండగా నా బలే అనివార్యం ఎందుకు? నీ యొక్క గత చరిత్రను చెబుతాను, నీ శాప విమోచనము కూడా కలిగిస్తాను అని చెప్పి ఒక్కసారి దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి మొరపెట్టుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ మొరపెట్టుకుని వచ్చేటప్పుడు భూలోకములో హింసావాదం, అధర్మం మితిమీరిపోయింది, అధర్మాన్ని అణిచివేయాలి, మీరు మరలా అవతారం ఎత్తాలి అని నన్ను అడిగేటప్పుడు అక్కడ నువ్వు ఈ మాత్రం దానికి విష్ణుమూర్తి అవతారం ఎందుకు, మానవుడిగా వెళ్ళడానికి నేనే సంహరిస్తాను అని అన్నావు. అప్పుడు బ్రహ్మకు కోపం వచ్చి, ఆ అధర్మ యుద్ధములో మొదట బలి అవ్వలసింది నువ్వే అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు నువ్వు క్షమించు అని, సృష్టికర్త క్షమించు అని అడిగావు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా కృష్ణ అవతారంలో నీకు దర్శనమిచ్చిన తర్వాత నువ్వు బలి కావాల్సి ఉంటుంది, అధర్మ యుద్ధంలో బలి కావాల్సి ఉంటుంది. అప్పుడు నీ యొక్క శాప విమోచనం జరిగి మరలా ఈ ప్రాంతానికి వస్తావు అని చెప్పడం జరిగింది. అందువల్ల నీ బలి అనివార్యం. అయ్యో అవునా కృష్ణ, మీరంతట వారే చెబితే నేను కాదనగలనా?
కానీ నాకు యుద్ధం చూడాలనిపిస్తుంది అంటాడు. సరే, యుద్ధం చూద్దువు కానీ ముందు నీ కంఠాన్ని నరికి నాకు ఇవ్వు అంటాడు. సరే, కృష్ణుడే ఆదేశిస్తే ఇంకా ఇవ్వకుంటుంటానా అని తన కంఠాన్ని ఖండించి కృష్ణుడి చేతిలో పెడతారు. కృష్ణుడు ఆ కంఠాన్ని, ఈ శిరభాగాన్ని తీసుకెళ్ళి ఒక గుట్ట మీద, యుద్ధం జరుగుతున్న ప్రదేశం అంతా కనబడే విధంగా గుట్ట మీద పెడతారు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. మనకు తెలిసిన విషయమే, కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. చివరికి ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది, పాండవులు గెలిచారు. అయిపోయిన తర్వాత పాండవులు అందరూ కూడా నా వల్లే గెలిచింది, నేనే గెలిపించాను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకోవడం జరుగుతుందన్నమాట. వెంటనే వారిని ఆ బర్బరీకుని యొక్క శిరస్సు దగ్గర తీసుకెళ్తారు. బర్బరీక, యుద్ధమంతా చూసావు కదా? అవును, చెప్పడం మర్చాను. పాండవులారా, ఇంతకీ ఈ యొక్క శిరస్సు ఎవరిదనుకుంటున్నారు? భీమసేనుని మనుముడిది, అంటే ఘటోత్కచుని యొక్క కుమారునిది. భీముడు ఒక్కసారి అవాక్కైపోతాడు, విలపిస్తాడు. భీమ, ఇది ఒక పాత్ర, విలపించకు. వారి సమయం ఆసన్నమయ్యి తన అవతారం, తన నిజరూపంలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి, బర్బరీక, ఈ యుద్ధం ఎలా జరిగిందో చెప్పు, ఎవరి వల్ల విజయం సాధించారో చెప్పు అనగానే బర్బరీకుడు మొత్తం చూశాడు కాబట్టి పరమాత్మ ఒక చక్రం మొత్తం తిరుగుతూ ఎక్కడ అధర్మ చేసే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ సంహరించింది. రెండవది, మహాకాళి 1000 నాలుకలతో పాపులను ఎక్కడుంటే అక్కడ సంహరించేది. అంటే ఇక్కడ నీవు, మహాకాళి ఇద్దరు మాత్రమే ఈ విజయాన్ని చేకూర్చారు. అది విని పాండవులందరూ సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడు కృష్ణుడు చెబుతాడు, మీరు ధర్మవంతులు కాబట్టి ధర్మం మీ వైపు ఉంది, అందుకే ధర్మయుద్ధం చేయవలసి వచ్చింది. అధర్మముతో ఉన్నటువంటి కౌరవులు వధించబడ్డారు. ఇదంతా ఈ యుద్ధములో మీ పాత్ర మాత్రమే. అది చేయవలసిందంతా కూడా మేమే చేయవలసి వచ్చింది అని వివరించడం జరుగుతుంది. బర్బరీకుడు కృతజ్ఞతలు శ్రీకృష్ణునికి తెలియపరిచి తన యొక్క ఆ పాత్రను ముగించుకొని మరలా దేవలోకానికి యక్షుడిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదండి మహావీరుడైనటువంటి ఘటోత్కచుని కుమారుడైనటువంటి భీముని మనుమడు అయినటువంటి బర్బరీకుని యొక్క అద్భుతమైన చరిత్ర. మరి ఈ వీడియోని చివరి వరకు మీరు చూసే ఉంటారు. చూస్తే ఖచ్చితంగా మీకు బర్బరీకుని యొక్క చరిత్ర, ఈ నూతన చరిత్ర తెలిసింది. మీరందరూ కూడా మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా ప్రత్యేక విశేషాలున్నా, ఇంకా నేను ఏమైనా మరిచిపోయినా తప్పకుండా కామెంట్ చేస్తారని, నేను చెప్పే విధానం ఎలా ఉందో కూడా తెలియపరుస్తారని మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.